చెప్పబడతాయో అక్కడ ఎలాంటి ఆపదలు రావు అని చెప్తారు. అలాంటి అత్యద్భుతమైనటువంటి పేర్ల గురించి చెప్పుకుందాం. మహాత్ముడు, అంత గొప్ప మహాత్ముని పేరు చెప్పుకుంటే సభ గౌరవం ఎలా ఉంటుందో చూడండి. సభా గౌరవం అంటే అది. పరమాత్మకం అంటే నేను తప్పు పట్టట్లేదు మిమ్మల్ని, మీరు మైకంలో ఉన్నారు. ఏ మైకం? అర్జునుడికి ఉన్న 10 పేర్లు చెప్పుకునేసరికి తన్మయత్వంలోకి వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోయి చప్పట్లు కొట్టడం బయటేశారు. పైగా మహాభారత వారసులం కదా మనం, ఆ మాత్రం సమకూర్చుకోవద్దు. మరి చెబుతా విను అంటున్నాడు. నాకు అర్జునుడు అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? నేను లోకములో ఎక్కడా లేనంత విచిత్రములైనటువంటి తెల్లటి కాంతితో కూడిన శరీరంతో ఉంటా, అందుకని నన్ను అర్జునుడు అని పిలుస్తారని చెప్పారు. 2, నేను ఉత్తర పల్గుని నక్షత్రములో పూర్వ పల్గుని నక్షత్రముల సంధికాలంలో పుట్టాను, కాబట్టి నన్ను పల్గునుడు అని పిలుస్తారు. సంధికాలం అంటే సంధ్యా సమయం, అసుర సంధ్య అంటారు కదా, దాన్ని ఎలా అంటారు? మనం చెప్పుకున్నాం కదా, వెలుతురుకు చీకటికు మధ్యలో ఉన్న కాలాన్ని సంధికాలము అంటారు. ఒక్క 10 సెకండ్లు అయితే చీకటి అవుతుంది లేదా మన భాషలో 10 సెకండ్లు చూసేంత తేజస్సు మనలో లేదు కదా. 10 సెకండ్ల కాలం కూడా చూడొచ్చు మనం, కానీ అంత తేజస్సు మనకు లేదు. ఎందుకు లేదంటారు? కారణం ఆదివారం పూట 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అంటే ఎప్పుడు ఇస్తారు అన్నప్రసన్న? 6 లేకపోతే 5 కదా. అబ్బాయి ఎప్పుడు ఇస్తారు అన్నప్రసన్న? 6 అమ్మాయికి 5. బేసి సంఖ్య అమ్మాయిక, సరి సంఖ్య అబ్బాయిక. ఈ అపోహను తీరుస్తాడు. దానికి ఉన్నది చెప్తారు, తప్పకుండా దాని విషయం అంతా చెప్తారు. గురువు అని చెప్తారు. నేను ఆ ఒక్క సంధి కాలంలో జన్మించాను కాబట్టి నన్ను వల్గునుడు అంటారు. మా అమ్మ కుంతీదేవి, పృథ అని పేరు ఉందా? అమ్మకు కుంతీదేవికి పృథ అని పేరుందా? ఎప్పుడు వచ్చింది పేరు? ఎప్పుడైనా పృథ అనేటువంటి పేరున్నటువంటి మాత కుంతి ఎందుకైంది మరి? మరి పృథ యొక్క తండ్రి పేరు? పృథ ఎవరి సోదరి? పృథ ఎవరి సోదరి? ఎవరి సోదరి? ఎవరి సోదరి? మీరు అనగా మహాత్ముడండి. ఒక్కసారి గంటాపదంగా మహాత్ముడి పేరు తెలవండి. పృథ ఎవరి చెల్లెలు? ఇటు వైపు రావట్లేదా? అనట్లేదా? అనండి గంటాపదంగా. శివంబుయ మహాత్ముల పేరు తెలవాలండి. మా అమ్మ కుంతీదేవికి పృథ అని పేరు. ఆ పృథాపుత్రుడిని కాబట్టి నన్ను పార్థుడు అని పిలిచారు. పార్థ అంటే చాలు కష్టాలన్నీ తెలియదు. ఇప్పుడంటే పార్థ. పృథ అని పేరు పోయింది. ఎందుకు పోయింది? కుంతిబోధుడు చదువుకున్నాడు. కుంతిబోధుడి దగ్గర పెరిగింది కాబట్టి కుంతి అన్న నామం వచ్చింది. పృథ
కాబట్టి నన్ను పార్థుడు అని పిలుస్తారు. లోకములో ఎవరైనా యుద్ధమునకు వెళ్ళేటప్పుడు కిరీటమును పెట్టుకొని వెళతారు. నేను కిరీటము పెట్టుకొని వెళ్ళను. నేను యుద్ధమునకు వెళ్ళాలని గాంధీవులను చేతపట్టిన ఉత్తర క్షణంలో 1,000,000 మంది బాలసూర్యులు ఏకకాలంలో ఆకాశంలో ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అంతటి కాంతి కలిగిన కిరీటము దేవేంద్రుని చేత బహుకరించబడినది. తనంత తానుగా వచ్చి నా తల మీద వాలి కాంతులు చిమ్ముతూ నిలబడుతుంది. ఆ కాంతులను చూడలేక కొన్ని వేల మంది సైనికులు పడిపోతుంటారు. అంత గొప్ప కిరీటము ధరిస్తాను. కాబట్టి కిరీటం అంటే ఏంటి విషయం? ఏదో మామూలుగా అందరు పెట్టుకునే కిరీటం కాదు, దానికి ఒక విశిష్టం అవుతుంది. అందుకే అతనికి కిరీటి అనే నామం వచ్చింది. మట్టిగా రాలే పేర్లు ఇవన్నీ తనకు అర్జునుడికి. ఇక్కడ చెప్పారు వివరణ. ఇంద్రుడిచ్చాడు. గాంధీవం పట్టగానే 1,000,000 సూర్యులతో వెళ్ళినట్టుగా వెలిగిపోతూ తనంత తనే కిరీట రూపాన్ని దాల్చుతుంది. అందుకని కిరీటి అన్నారు. నన్ను కిరీటి అని పిలుస్తారు. దయచేసి మీరు ఇళ్ళలోకి వెళ్ళిన తర్వాత 736 పేజీలో తప్పకుండా చదవండి. ఈ 10 నామాలు రావాలి. 10 నామాల వివరాలు కంఠస్థమవుతాయి. మీ పిల్లలకు కనుక, మీ మనవలకు మనవరాళ్ళకు కనుక ఇది కంఠస్థం చేయించి కనుక ఏదైనా ఒక ప్రవచన సందర్భంగానో ఏదైనా ఒక జరుగుతున్నటువంటి సందర్భంగా కనుక అర్జునునికి 10 నామాలు, ఆ నామాలు ఇవి, ఆ నామాలు ఎందుకు వచ్చాయి అని ఒక్కొక్క నామానికి కనుక వివరణ ఇస్తే మీ కీర్తి అపారంగా పెరుగుతుంది. దయచేసి ఇవ్వండి మీ పిల్లలు. ఎంతో అదృష్టవంతులం. ఇంత వివరణతో కూడినటువంటి మీరు సంస్కృతాంతర్గతంగా విషయాలనుకోండి. అంటే ఆంధ్రీకరించారు కదా మహాభారతాన్ని. ఆంధ్రీకరించినటువంటి దాంట్లో విరాట పర్వం ఒక గ్రంథం ఉంటుంది, దాన్ని తెచ్చుకోండి. ఇంత వివరంగా లేదు దాంట్లో. గురుగారు మన మీద ప్రేమతో, వాత్సల్యముతో మనం ధరించడానికి, మన గౌరవ మర్యాదలు పెంచడానికి సవివరంగా వివరించారు. కాబట్టి ఇవి కంఠస్థం చేయండి. ఎందుకు వచ్చే ఆ పేర్లు అనే మతాన్ని కంఠస్థం చేస్తే శుభ ఫలితాలను పొందుతాం. తదుపరి 1, 2, 3, 4, 5వ పేరు ఎందుకు వచ్చింది? నేను నా రథమునకు ఎన్నడూ కూడా వేరొక రంగు కానీ మచ్చ కానీ ఉన్న గుర్రములను కట్టను. నా రథమునకు ఎప్పుడు తెల్లని గుర్రాలను ఉంచి పెడతాను. కాబట్టి నన్ను శ్వేతవాహనుడు అని అంటారు. నేను యుద్ధం చేస్తే చాలా అందముగా ఉంటుంది. ఆ యుద్ధమును చూడాలని అనిపిస్తూ ఉంటుంది. అంతే తప్ప విభత్సంగా ఉండదు. అంత అందంగా యుద్ధం చేస్తాను. కాబట్టి ఎన్ని లక్షల మందిని చంపినా చాలా అందంగా చంపుతాను. కాబట్టి నన్ను బీభత్సుడు అని తెలియజేయాలి. కానీ దీన్ని తనచగానే బీభత్సుడు అనగానే అరవీర భయంకరంగా చంపేస్తాడు. తలలో ఒక చోట, కాళ్ళు ఒక చోట, గుండెలో చోట అన్ని తెగిపోయి పరమ బీభత్సంగా ఉంటుందని చెప్పచ్చు కదా. అందుకే బీభత్సుడు అంటే వచ్చి చెప్పచ్చు కదా. చెప్పలే. ఎందుకు? యుద్ధం బీభత్సంగానే ఉంటుంది, కానీ చంపడం చాలా అందంగా చంపుతాడు. అది అర్థం. అందంగా చంపుతాడు. అందంగా చంపిన తర్వాత ఆ ప్రాంతాన్ని చూస్తే పరమ బీభత్సంగా ఉంటుంది. దీన్ని మనకు తేలిక అర్థం కావాలంటే మాటలు చెప్తాను. ఎలా? మామూలు యాక్సిడెంటే, కానీ కారు ఏమైపోయిందంటే నుజ్జు అయిపోయింది. మనిషి అందుకని బయటకు వచ్చి బతికాడు. ఒక్క గాయం కలగలేదు. కానీ మనం వెళ్ళి కారు చూసామనుకోండి, ఏమంటారు? అసలు బతుకున్నాడు అండి, ఇందులో ఉన్నారు, చచ్చి ఊరుకుంటారంటే పక్కన ఉండి నేనేనండి బతికాను. సన్నివేశం చూస్తే పరమ బీభత్సంగా ఉంది. మీరేమో ఇంత బాగున్నారు. ఏరోప్లేన్ సంఘటన అంటే అర్జునుడు యుద్ధంలో వెళ్ళి చంపుతుంటే చంపేటప్పుడు అందంగానే ఉంటుంది, కానీ చంపిన తర్వాత చూస్తే పరమ బీభత్సంగా ఉంటుంది. సన్నివేశం అర్థమైంది కదా. ఉదాహరణ మన ఏరోప్లేన్ గుజరాత్లో జరిగి ఒక అతనే బతికి కదా. ఎంతమంది పోయారు చూస్తే చాలా భయంకరంగా, కానీ ఒక్కడు బయటకు వచ్చాడు. ఆశ్చర్యపోలేదా? అలా వస్తుంది.
ఇక ఏడవదైనటువంటి నామం ఏం నామం? విజయుడు అనే నామం ఏడవది. ఎందుకు వచ్చింది? అసలు నా జాతకంలో ఓటమనేదే లేదు, ఓడిపోయిన సందర్భాలే లేవు. నేను ఎన్నడూ యుద్ధంలో గెలుస్తూనే ఉంటాను, అందుకని నన్ను విజయుడు అని పిలుస్తారు. అలాంటి విజయుడు మన సినీ ప్రపంచంలో, అంటే మనకు తెలిసి ఇంతకుముందు ఉన్నది కావచ్చు, మనకు తెలిసి ఒక మహాత్ముని మనం గుర్తు చేయాల్సిందే. ఈ సభలో అలాంటి మహాత్ముని గుర్తు చేయవలసినదే. ఎవరా మహాత్ముడు సినీ ప్రపంచంలో? కాదు, ఆయన కూడా అపజయాలు పొందాడు. కాదు, ఆయన కూడా అపజయాలు పొందాడు. ఇంకా మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే దర్శకుడు రాజమౌళి. రాజమౌళి కాదు, దర్శకుడు అపజయాలు ఉన్నాయి. రాజమౌళి. రాజమౌళి. రాజమౌళి దర్శకుడు, దర్శకరత్న. ఆయనకు ఓటమంటే ఇప్పటివరకు తెలియదు. ఒకదాన్ని మించి ఒకటి తీశాడు. ఆయన సినిమాలు చూడండి కావాలి. అపజయం అంటూ రాలేదు, విజయాన్ని పొందాడు. ఆయన కూడా విజయుడు అనవచ్చు. ఇక ముందు వస్తూ పోతాడు. కానీ అర్జునుడికి లేదు కదా పోరాడు. ఆయన చేసిన యుద్ధాలన్నీ గెలిచాడు, ఎక్కడ ఓటం అన్నది పొందలేదు. అందుకే అతన్ని విజయుడు అంటారు. ఇంకా మొన్నొక అతను కూడా పిలుచుకున్నాం మన అందరం. విమాన ప్రమాదంలో అందరు చచ్చిన ఆయన ఒక్కడు బ్రతికొస్తే విజయుడు రా అన్నాను. అంటే విజయవంతంగా బయటపడ్డాడు. అంతమంది అపజయాన్ని పొందినా ఈయన ఒక్కడు అపజయాన్ని పొందకుండా విజయుడు అజయుడే ఇచ్చేసాడు. ఆయన విజయుడు అని పిలుస్తా. అందుకు నన్ను విజయుడు అని పిలుస్తారు. ఇక నేను కాండవ వనమును దహనం చేసేటప్పుడు కృష్ణుడు అన్న బిందును నాకు దేవతలు ఇచ్చారు. నాకు దుష్టుడు అని కూడా ఒక నామం ఉన్నది. నేను ఒక ప్రతిజ్ఞ చేశాను. నేను చేతిలో గాండివము పట్టుకొని ఉండగా ధర్మరాజు గారి జోలికి వెళ్ళి ధర్మరాజు గారి శరీరమును ఎవడైనా గాయము చేస్తే వాడి తలకాయ మిగిలనివ్వనని ప్రతిజ్ఞ చేశాను. అందుకని నన్ను జిష్ణుడు అని పిలుస్తారు. జిష్ణుడు అనే నామం ఎందుకు వచ్చిందంటే ధర్మరాజు గారికి ఎవరైనా జోలికి వెళ్తే వాడి తల మిగిల్చాడు. అందుకే నన్ను జిష్ణుడు అన్నాడు. అందరూ కుడి చేతితోనైనా వెంటినారిని లాగుతారు, ఎడమ చేతిలోనైనా వెంటినారిని లాగుతారు. నేను మాత్రం రెండు చేతులతో లాగి రెండు చేతులతో బాణములు వేస్తాను. అందుకే నన్ను సవ్యసాచి అని మిమ్మల్ని అనుకోరా? సవ్యసాచి అని అర్జునుని అంటారు. అందుకే నన్ను అని మీరు అనుకోవాలి. మీరు సవ్యసాచులే. ఎందుకు? ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని పనులున్నా, శారీరకంగా ఉన్న అవయములన్నీ బాధ పెట్టినా ఇవన్నింటినీ రెండు చేతులతో జయించి సవ్యసాచులై ఇక్కడ కూర్చొని బాగా. మీరు కూడా విజయులే, మీరు కూడా మీరు కూడా జిష్టులే. జిష్టులయ్యారు మీరు. ఎవరైనా వచ్చి ఎంపోతుంది మహాభారతం విన్న దగ్గర కూర్చో అంటే మీరు ఊరుకుంటారా? 4 గుర్తు చూసుకుంటారు అంటే మీరు జిష్టులే అని అర్థం. మీకంటే ఎక్కువ అయ్యా. అందుకే మీరు సవ్యసాచులు. ఇలా చెప్పుకునే పరిణామాలు మీ అందరికీ వర్తిస్తాయి. మీరు కూడా అర్జునుడి కానివ్వాలి అని ఈ మహాభారతం ఈ రోజున మన అందరికీ నిర్మించింది. ఆనాడే మననిచ్చాడు మహానుభావుడు. ఈ కలియుగంలో
నారదుడిగా జన్మించాడు. నారదుడే రాధా ఏంటి ఆయన పేరు? రాధా మనోహర్ దాస్ గారు. రాధా మనోహర్ దాస్ రూపంలో వచ్చాడు నారదుడు. మరి నారదుడు మనం ఏం పేరు పెట్టాం? నారదుని చరిత్ర అంటే ఏమనుకుంటాం మనం? కలహభోజుడు. కలహభోజుడు. కలహప్రియుడు అంటాం మనం నారదుడు. మరి రాధా మనోహర్ దాస్ గారు కలహప్రియుడేనా? అవునండి. కలహప్రియుడే. అవును అవును. క్రిస్టియన్స్ను బాగా ఆడుకుంటాడు. కలహప్రియుడే రాధా మనోహర్ రామదాస. రాధా మనోహర్ దాస్. మధ్యలో మనోహరుడు ఉందా? దేవుడు ఎంత బాగుందండి. రాధా మనోహర దాసు. రాధకు దాసుడే. మనోహరుడు అంటే కృష్ణుడు. కృష్ణుడు కూడా దాసుడే. మనోహరుడు అంటే అందమైన వాడు. రాధా మనోహర్ దాస్. మనోహరంగా ఉంటాడు ఎవరు? కృష్ణుడు. ఆయన కూడా కలహప్రియుడే. చెప్పండి, దీనిలో ఉన్న వాళ్ళకి ఎంతమంది కోపం వచ్చింది? కలహప్రియుడే. ఎవరికి రాలేదు. ఎందుకు రాదు? హిందువులు క్రిస్టియన్ పోనీ నారదుడు కలహప్రియుడు అంటే కోపం వచ్చిందా? ఎందుకు రాదు? బాగా పెట్టుకున్నారు. ఒకవేళ అర్థం కాకపోతే తిడతారు నన్ను. అంత గొప్ప మహానుభావుని రాధా మనోహర్ దాస్ గారిని నారదుడితో పోల్చావు. పోల్చి మళ్ళీ ఏమన్నావు? కలహప్రియుడు అన్నావు. అనవచ్చు కదా. ఆ మహాత్ముడు ఏమంటాడు? ఏమనుకుంటాడు అంటారేమో. ఆయనతో చెప్తున్నాను, ఆయన కలహప్రియుడే. దేని కలహప్రియుడు? లోక కళ్యాణానికి కలహప్రియుడు చేస్తాడు ఆయన. నారదుడు ఎలాగా లోక కళ్యాణానికి కలహాన్ని గుర్తిస్తాడో, ఆయన పెట్టే కలహం అంతా కూడా లోక కళ్యాణం కొరకు పెట్టాడు నారదుడు. సత్యభామ